హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి. వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనకు ఏంటంటే హెయిర్ బాగా ఒత్తుగా లావుగా పెరగడానికి, అలాగే మంచి కలర్ ఉండడానికి, అలాగే మనకి చుండు సమస్య పోగొట్టుకోవడానికి మేము ఇంట్లో ఏ విధంగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటామో, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి చివరి వరకు. మేము ఈ ఆయిల్ తయారు చేసే విధానాన్ని చాలా క్లియర్గా షూట్ చేసి అయితే వీడియో తీయడం జరిగింది. ఇక్కడ మనము హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా మందారం ఆకులను ఆకులు అనేవి ఉపయోగిస్తున్నామండి. ఏమేమంటే ఫస్ట్ మందారము, ఇదైతే రిక్క మందారం అన్నట్టు చూస్తున్నారు కదా. అంటే మనం ఏ మందారమైనా వాడుకోవచ్చు, ముద్ద మందారమైనా వాడచ్చు, రిక్క మందారమైనా వాడచ్చు. చూస్తున్నారు కదా, ఇలా హెల్దీగా ఉన్న ముదురుగా ఉన్న రంగులో ఉండేటువంటి మందార ఆకులు తీసుకోవాలి. ఏం లేదండి, అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాం మేము. మెయిన్గా హెయిర్కి ఉపయోగపడే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో హెయిర్కి ఉపయోగపడేటువంటి ఆకులు చెట్లు అంటే ఇప్పుడు మందార కానీ గోరింట కానీ ఇట్లా మనం వాడుతుంటాం కదా. మనం హెన్నాకి కూడా మనము మందార ఆకులు గోరింటాకులు వాడతాం కదా. అట్లనే మనము దీంతో ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. మనం ఒక్కసారి కనుక ఇట్లా ఆయిల్ తయారు చేసి పెట్టుకుంటే ఒక 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మేము తయారు చేసే ఆయిల్ ఈజీగా 1 మంత్ 1.5 మంత్ వరకు వస్తుందండి. చిన్న పెద్ద అనే తేడా లేదు. మా ఇంట్లో అయితే మేమందరం ఈ ఆయిల్ యూజ్ చేస్తామండి. హెయిర్ అయితే చాలా చక్కగా బ్లాక్ కలర్లో ఉంటుంది, అలాగే హెల్దీగా పెరుగుతుంది, చుండు సమస్య అనేది రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనం మందారాకులు తెంపుకున్నాము. ఇప్పుడు వచ్చేసి గోరింటాకులు అన్నమాట. గోరింట చెట్టు ఆకులు కొన్ని గుప్పెడు అట్లా ముదురు నా ఆకులు ఉంటాయి కదా, అవి ఒక గుప్పెడు తీసుకున్నాము. మీ అందరికీ తెలుసు మందారాలు కానీ గోరింట కానీ మనకి హెయిర్ గ్రోత్కి అనేవి చాలా ఉపయోగపడతాయని. అలాగే ఇంకొక మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు గురించి కూడా తెలుసు కదా, మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈ మధ్య కరివేపాకు చాలా ఫేమస్ అయిపోయిందండి. మాకైతే అసలు కూడా దొరకట్లేదు. ఇక్కడైతే ఫ్రెష్గా మా చెల్లి వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి అన్ని ఆకులు మేము ఫ్రెష్గానే తెంపుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రెష్ ఆకులతో చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆయిల్ అనేది ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, మన జుట్టుకు మంచి బలాన్ని చేకూరుస్తుంది అన్నమాట. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇక్కడ కలబంద అండి. కలబంద మంచిగా గట్టిగా కండతో ఉన్నటువంటి గుజ్జు ఎక్కువగా ఉండేటువంటి కాడలు మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ముదిరిన కాడలు అయితే తీసుకోండి, అప్పుడు మనకి గుజ్జు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇంత మందం ఉండాలి. ఇవన్నీ మనకు దొరికేటివండి, ఇవన్నీ మనకు దాదాపుగా అందరి ఇళ్ళల్లో ఉండేవే. మీకు ఫ్రెష్గా దొరకవు అని అనుకుంటే ఎప్పుడైనా సరే మీకు ఇట్లా బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు దొరికినా కూడా అవి తెచ్చుకొని ఎండబెట్టుకోండి. ఎండబెట్టినవి కూడా మనము ఆయిల్లో వాడుకోవచ్చు. అలా ఫ్రెష్వే వేయాలని ఏం లేదండి, మనకు అందుబాటులో ఉంటే ఇలా ఫ్రెష్వి వాడుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటు మనకు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలండి. మందార పూలు అంటే మనకి ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఏం లేవు, ఆల్రెడీ దేవుడి కోసం కోసిన పూలు ఉన్నాయి, ముందు రోజు దేవునికి పెట్టిన పూలు ఉన్నాయి అన్నమాట. అవి మేము ఇలా సేవ్ చేసుకుంటాము. చేసిందా నీ ఒక్కరికేనా పాప్కార్న్? మరి మాకు లేదా? గిన్నెలు అయితే మంచిగా ఉన్నాయి. ఎట్లున్నాయినా? సూపర్ ఉన్నాయా? ఇక్కడ ఏంటంటే మేము ఇక చీకటి పడుతుందని ముందైతే ఆకులు అయితే కోసేసుకున్నాము ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ చీకటి పడితే చెట్ల మీద చేతులు వేయం కదా అని ముందు ఆకులన్నీ కోసి పెట్టుకున్నామండి. ఇంతలా చీకటి పడ్డది. ఇక పిల్లలు కూడా స్నాక్స్ టైం అయింది, వాళ్ళకు ఇప్పటిదాకా ఆడుకున్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి స్నాక్స్ ఏదోటి చేసి ఇచ్చినాం అనుకోండి, ఇక మళ్ళీ మనము ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ వాళ్ళకి మనకు ఏదో ఒకటి స్నాక్స్ ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఆడుకుంటారు అన్నట్టు, మన జోలికి రారు. ఇదన్నమాట. ఫస్ట్ వీళ్ళకైతే పాప్కార్న్ చేసి ఇచ్చేసినాము, వీళ్ళు తినేసి మళ్ళీ ఒక ట్రిప్ ఆడుకోవడానికి వెళ్ళిర్రు. చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు హెయిర్ ఆయిల్ అనేది ఎంత బాగా మేము చేసుకుంటాము అనేది. అందరూ వాడుకోవచ్చండి ఈ హెయిర్ ఆయిల్ అయితే.
చూసేయండి. ఇప్పటి వరకు మనం ఏమేమి వాడినాము, మందార ఆకులు, గోరింటాకు, కరివేపాకు, అలాగే కలబంద మరియు ఏంటి ఇది మందార పూలు. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె అన్నట్టు. కొబ్బరి నూనె డబ్బాల కోసం మా పిల్లల్ని పంపిస్తే సైజుకి ఒక డబ్బాలు తీసుకొచ్చిర్రు. పర్వాలేదండి, మనకు కావాల్సిన ఆయిల్ ఉంటే చాలు, అవి ఎంత సైజు ఉంటే ముందు. అందుకని కొన్ని ఎక్కువ బాక్సెస్ అయితే తెప్పించినాము కొబ్బరి నూనె డబ్బాలు. ఈ 3 డబ్బాల ఆయిల్ మొత్తం వాడినామండి మేము. 2 చిన్నవి, 1 పెద్దవి. అంటే షాప్లో వాళ్ళు తెమ్మంటే ఫస్ట్ చిన్నవి తెచ్చిర్రు, పిల్లలకు తెలియదు కదా, మళ్ళీ పెద్దది తీసుకురమ్మంటే పెద్దది తీసుకొచ్చిర్రు. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఏంటంటే మనము ఒక మందంగా ఉండేటువంటి స్టీల్ కడాయిని తీసుకోండి. మందంగా ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవ్వద్దు, అలాగే మనము ఈ ఆకులన్నీ వేసినప్పుడు చురుకపోకుండా ఉండడానికి ఇలా మందంగా ఉన్నటువంటి స్టీల్ కడాయి అయితే తీసుకుంటే ఆయిల్ అనేది నెమ్మదిగా హీట్ అవుతుంది. అలాగే మనకు ఆకుల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి ఇంకుతాయన్నమాట. ఫస్ట్ ఈ డబ్బాలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తము ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ మనం బాణీల్లో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఈ ఆయిల్ అయితే మనకి తయారు చేసిన తర్వాత నేను కొంచెం తెచ్చుకున్నాను, అలాగే మా చెల్లి కూడా కొంచెం ఉంచుకుంది. మాకైతే 1 మంత్ వరకు వస్తుందండి. మేము ఎక్కువ తయారు చేయలేదు, ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు కదా అని కొంచెం అయితే తయారు చేసి మీకోసం అయితే చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆయిల్ అయితే ఇలా బాణీట్లో వేసుకొని మొత్తం సిమ్ము పెట్టుకోవాలి, మంట పూర్తిగా తక్కువ పెట్టుకోవాలన్నట్టు. సన్నటి సెగ మీద నూనె అట్లా గోరువెచ్చగా కాగుతూ ఉండాలి. ఫుల్ మంట ఎప్పుడు పెట్టద్దండి, సన్నగా పెట్టుకుంటే మనకి ఆకుల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెమ్మదిగా కరిగి మనకు ఆ కొబ్బరి నూనెలోకి వచ్చేస్తాయి అన్నట్టు. చూస్తున్నారు కదా. కలబంద అనేది ఇట్లా మనకి గుజ్జు ఎక్కువగా ఉండాలి, కండ ఎక్కువగా ఉంటేందంటే మనకు ఇందులో ఉన్నటువంటి రసం అనేది ఈజీగా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా. ఇలా కట్ చేసుకొని ఈ ఆలోవెరాని మనము ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ తక్కువనే తీసుకున్నామండి, అన్నీ గుప్పెడు తీసుకున్నాము. మేము తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి అన్నీ గుప్పెడు తీసుకున్నాం అన్నట్టు. చూడండి, ఇలా ఆయిల్ అనేది చాలా తక్కువ మంట మీద ఉంది. ఇందులో మనం ఫస్ట్ అలోవెరా వేసాము, తర్వాత ఒకదాని వెంబడి ఒకటి అలా మనం తీసుకున్నవన్నీ వేసేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా. మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు, గోరింటాకు, అలాగే ఇందులో కాసిన్ని మనం మెంతులు కూడా యాడ్ చేసుకో. ఈ ప్రాసెస్ అంతా కూడా తక్కువ మంట మీదనే జరగాలండి. మంట పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా మనం వేసిన ఆకులు, పూలు అన్నీ కూడా కొబ్బరి నూనెలో మునిగే విధంగా వాటికి ఉన్నటువంటి రసం అంతా కూడా ఆకుల్లో, పువ్వుల్లో ఉన్న రసం అంతా నూనెలోకి ఇంకే విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. సౌండ్ అయితే చాలా వస్తుందండి, చిటపట మన వస్తుంది. ఏం కంగారు పడే అవసరం లేదు. ఈ విధంగా మనము తక్కువ మంటలో దాన్ని ఒక 5 to 10 minutes వరకు అలా సిమ్లోనే ఉంచి, అలా ఆకుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మన నూనెలోకి వచ్చే విధంగా సన్నటి సెగ మీద ఇలా వేడి చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా. ఒక చారడన్ని, ఒక 2 స్పూన్ల మెంతులు అయితే వేసుకున్నాం. ఇందులో మెంతులు కూడా మన జుట్టుకి చాలా మంచిది, చుండ్రు సమస్యను కూడా నివారిస్తుంది, అలాగే చలవ చేస్తుంది హాయిగా. చూస్తున్నారు కదా. ఈ విధంగా మేమైతే ఈ విధంగానే తయారు చేసుకుంటామండి. చూస్తున్నారు కదా. మా హెయిర్ అయితే ఇప్పటివరకు అయితే ఇట్లా రాలడం సమస్య అయితే ఇప్పటివరకు అయితే లేదు. మా పిల్లలకు కూడా మేము ఇది యూజ్ చేస్తాము. అందుకోసమే మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఇందులో ఉన్న ఈ ఆకులు అనేవి ఇలా రంగు మారాలండి. రంగు అయితే ఇలా మారుతుంది, మన ఆయిల్ కూడా కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఎప్పటి వరకు ఇలా చేసుకోవాలంటే మన ఆయిల్ అనేది చిక్కటి తేనె రంగులోకి మారుతుంది అనండి. తేనె రంగులోకి మారితే ఇక మనకు ఇది రెడీ అయినట్టు లెక్క. ఈ ఆకుల్లో ఉన్నటువంటి రసం అంతా మన నూనెలోకి వెళ్ళిపోతుందండి. అది గుర్తు మనకు. నూనె అనేది మనకు కొంచెం తేనె రంగులోకి మారాలి. చూస్తున్నారా. కొంచెం ఆ నూనె అనేది తేనె రంగులోకి మారుతుంది. చూస్తున్నారా. ఇప్పుడు నురుగ కూడా తగ్గిపోయింది. ఒక అలోవెరా కాడ తప్ప మొత్తం అన్నీ కూడా రసాన్ని వదిలేసాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి. దీన్ని మొత్తం చల్లారబెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె
మొత్తం చల్లారేదాకా దీన్ని అట్లనే వదిలేయాలి. ఎందుకంటే వేడి మీద మనం తీసామనుకోండి మనకు స్టోర్ చేయలేము కదా, అందుకోసమని మొత్తం చల్లారిపోవాలి. ఇది మొత్తము చల్లారిన తర్వాత మనము ఒక డబ్బాలోకి కానీ దేంట్లో కన్నా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మన ఆయిల్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తుంటాము. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనము స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. మన ఆయిల్ మొత్తము చల్లారిందండి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత మనము దీన్ని ఒక గిన్నెలోకి వంపుకోవాలి. చూస్తున్నారు కదా, మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పటికంటే కూడా ఇప్పుడు చల్లారే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేది ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా తేనె రంగులోకి మారుతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు లైట్ కలర్లో ఉంటుంది, చల్లారిపోయే ప్రాసెస్లో ఇలా కొంచెం డార్క్ కలర్లోకి మారుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ ఏం చిన్నగా లేదండి, మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అని. నార్మల్గా మనం వాటర్ తాగే గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ అయితే మనకు వచ్చింది. ఇలా చక్కగా వడవేసుకోవాలండి. తర్వాత మనకి ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులను కూడా మనము ఏం వేస్ట్ చేసే పని లేదు. ఎందుకంటే మనం ఆ ఆకులను కూడా గట్టిగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో నుంచి కూడా మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఒకసారి గట్టిగా ఇవన్నిటిని నలుపుకోవాలి చేతులతో. చూస్తున్నారు కదా, ఈ గుజ్జు ఆకుల గుజ్జు నుండి కూడా మనకు ఇలా ఆయిల్ అనేది వస్తుందండి. మనము ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే మనం ఎంతో ప్రీషియస్గా తయారు చేసుకున్నామండి. బంగారం లాగా మనం ఈ బొట్టును కూడా దాచిపెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, మేము ఈ బాణీట్లో ఉన్నటువంటి ఆయిల్ని కూడా వేస్ట్ చేయలేదండి. మేము తలా కొంచెం చేతుకున్న ఆయిల్ కూడా నెత్తికి పెట్టేసుకున్నాము. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరం ఈ ఆయిల్ యూజ్ చేస్తామండి. చూస్తున్నారు కదా ఎంత చక్కటి రంగులో వచ్చిందో మన ఆయిల్ అయితే. ఈ ఆయిల్ మాకైతే దాదాపు 1 మంత్ వరకు అయితే ఈజీగా వస్తుందండి. ఇందులో ఆయిల్ కొంచెం నేను తీసుకున్నాను, కొంచెం మా చెల్లి ఉంచుకుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం చల్లారింది. ఇప్పుడు మనము ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, హాయిగా మనం నెలంతా వాడుకోవచ్చు. చూస్తున్నారా, మేము ఈ బాణీట్లో ఉన్నటువంటి ఆయిల్ని కూడా వేస్ట్ చేయలేదు. చక్కగా చేతికి రాసుకొని ఇలా అందరం తలలకు పెట్టుకున్నాము. మా బాబు చూడండి, స్మెల్ వస్తుందా అంటే సూపర్ స్మెల్ ఉంది అంటున్నాడు. అదే అంతే కదండి, ఇప్పుడు మనము గోరింటాకు అన్నీ యూజ్ చేసినాము అంటే కొందరికి అనుమానం ఉండొచ్చు, ఏమైనా స్మెల్ వస్తుందేమో వెగటుగా అన్నట్టుగా ఏం ఉండదండి. మంచి సువాసన భరితంగా ఉంటుంది. అలా ఉంటేనే కదండి పిల్లలు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. చూస్తున్నారా, మా పిల్లలకు కూడా చక్కగా మేము ఈ నూనెను వాడతాము. చూడండి, మనం అప్లై చేసిన తర్వాత మీకే చేంజ్ తెలుస్తుంది కదా. హెయిర్ అనేది ఎంత కలర్ వచ్చేసిందో, నల్లగా కనిపిస్తుంది, నిగనిగలా మెత్తగా పట్టుకుచ్చులా తయారవుతుందండి హెయిర్. చూస్తున్నారా, మీ గనక ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే హాయిగా తయారు చేసుకోండి, చక్కగా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.